హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హాయ్ బ్రో, చాలా బాగున్నాను. సూపర్ బ్రో. ఓకే, నీ గురించి కొంచెం చెప్తావా నా సబ్స్క్రైబర్స్కి? నేను బేసిక్గా నా పేరు తిలక్. సో నాకు బేసిక్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తిలక్ వర్స్ అని. సో నేనైతే 3 years నుంచి జిమ్ చేస్తున్నా. సో బేసిక్గా నేను లీన్ మజిల్ మాస్ ఎలా గెయిన్ చేయాలి, అంటే ఎస్థెటిక్ ఫిజిక్ ఎలా రావాలి, సో మనలాంటి మిడిల్ క్లాస్ గైస్కి అది కూడా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్, అది కూడా ఆ డిఫరెన్స్తో సహా మనం కంటెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పి నా ఉద్దేశం బ్రో. ఓకే, ఇప్పుడు 3 years నుంచి నువ్వు జిమ్ చేస్తున్నావు బ్రో. అంటే నీ షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నావు? స్టార్టింగ్లో ఎలా చేసావు అండ్ ఆన్ ఇయర్ తర్వాత ఎలా చేసావు? నీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక ఎలా షెడ్యూల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకున్నావు? స్టార్టింగ్ అయితే తెలుసు కదా, అసలు జిమ్కి ఎందుకు వెళ్తున్నాం కూడా తెలీదు, అసలు ఏం చేస్తున్నామో తెలీదు. పక్కన చూసి డిమోటివేట్ అయిపోతుంటాము. అంటే వాళ్ళకి చూడు ఎంత బాడీ ఉంది, మనకి లేదు, మనకి ఎప్పుడు అలా వస్తుంది, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో బేసిక్గా మనం జిమ్కి వెళ్ళడానికి చాలామంది బిగ్గెస్ట్ మిస్టేక్ చేసేది ఏంటంటే ఏం చేయాలో తెలీదు, వెళ్ళిపోతారు, కూర్చుంటారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు జిమ్లో. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, లేదా మీరు రీసెర్చ్ చేసేనా యూట్యూబ్లో వెళ్ళి ఎలా చేయాలి, ఒకవేళ తెలియకపోతే పక్కన ఎవరినైనా చేస్తే అడగడం, అవన్నీ చేసి పర్ఫెక్ట్గా చేయాలి. మీరు ఎలా పడితే అలా చేస్తే రిజల్ట్ రాదు. సో అండ్ మీకు బెస్ట్ ఫుడ్ అంటే మీరు జాయిన్ అయినాక బెస్ట్ ఫుడ్ ఏది అనిపించింది? అంటే నీ గ్రోత్లో నీ గ్రోత్ అంటే నీ మజిల్ బిల్డ్ అవ్వడానికి బాగా యూజ్ అయ్యింది అనే ఫుడ్ ఏది బ్రో? నా మజిల్ బిల్డింగ్కి బాగా యూజ్ అయిన ఫుడ్ అయితే మన మిడిల్ క్లాస్కి ఉద్దేశించుకొని చెప్తున్నా, డైలీ 100 rupees వేసుకుంటే ఎగ్స్, సోయా చంక్స్ అండ్ చికెన్, ఈ మూడైతే చాలా బెస్ట్. అండ్ ఫైబర్ యాడ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఓకే, అండ్ మీరు ప్రోటీన్ సజెస్ట్ చేస్తారా? అంటే నార్మల్గా అయితే నేనైతే 3 years నుంచే చేస్తున్నాను బ్రో. నేను ఒకసారి కూడా ప్రోటీన్ పౌడర్ అవేం వాడలే, జస్ట్ క్రీటిన్ అయితే తీసుకోవచ్చు. క్రీటిన్ అంటే మనం కొంచెం లో బడ్జెట్గా చేసుకోవాలంటే క్రీటిన్ ఈజ్ ద బెస్ట్ సప్లిమెంట్. ఓకే, చాలామందికి అయితే చాలా డౌట్ ఉంది బ్రో. ఏంటంటే చాలామంది అయితే బాడీ బిల్డర్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జిమ్ అయితే జాయిన్ అయిపోయి నాకు అంత బాడీ రావాలని చెప్పి నార్మల్గా అయితే ఫిట్గా ఉండాలి. ఓకే, ఫిట్నెస్కి బాడీ బిల్డింగ్కి తేడా తెలియక వెళ్ళి జాయిన్ అయిపోయి చాలామంది మిడిల్లో అయితే డ్రాప్ చేసేస్తారు. సో దానికి మీరు డిఫరెన్స్ చెప్పగలరా బాడీ బిల్డింగ్కి ఫిట్నెస్కి? ఓకే, సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు బేసిక్గా ఒక 100లో ఒక 60% మన మిడిల్ క్లాస్ గైస్ జిమ్ చేద్దాం ట్రై చేస్తారు. సో బేసిక్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారనమాట. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ బాడీ చూసి మనకు కూడా అలా వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళకి ఎలా చేయాలో తెలీదు, ప్రాసెస్ తెలీదు. సో వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచే ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడము, క్రీటిన్స్ తీసుకోవడము, అంటే సప్లిమెంట్స్ వాడేయడము, అంటే వర్కౌట్ సరిగ్గా లేకుండా. దేనికైనా డిసిప్లిన్ ఉండాలి బ్రో. మోటివేషన్ కన్నా డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. సో ట్రస్ట్ ద ప్రాసెస్. సో మెయిన్గా మీరు అడిగిన దాంట్లో బాడీ బిల్డింగ్కి ఫిట్నెస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫిట్నెస్ అంటే ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు మనీ ఎఫర్ట్ చేయలేరు ఎక్కువ. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచించాలంటే, మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఏదైనా ఫుడ్ తిన్నామంటే అది మనకి ఉన్న దాంట్లో మనకు ప్రోటీన్ గోల్ రీచ్ అవుతుందా లేదా, అండ్ దాంతో మనం మజిల్ గెయిన్ చేసుకుంటున్నామా లేదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, సో వాళ్ళు చేసేది ప్రొఫెషన్ అదే. సో డే అండ్ నైట్ వాళ్ళు కష్టపడి మొత్తం కంటెంట్ క్రియేషన్ చేసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వాళ్ళ ప్రొఫెషన్ అదనమాట. సో వాళ్ళు దాని మీద పెడతారు 100%, వాళ్ళ 100% ఎఫర్ట్ దాని మీద పెడతారు. సో వాళ్ళని తక్కువ చేయాలని కాదు, సో వాళ్ళు కూడా చాలా కష్టపడి అలాంటి ఫిజిక్స్ని మెయింటైన్ చేస్తారు. బట్ స్టిల్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎలా ఉంటుందంటే, లైక్ ఇలా చేస్తే ఇలా బాడీ వచ్చేస్తుందని ఎజ్యూమ్ చేసుకుంటారు అనమాట. సో చూసే ఆడియన్స్. సో వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఫిట్నెస్కి బాడీ బిల్డింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనం మనీ ఉండదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిడిల్ క్లాస్ కాబట్టి, సో మనం ఏం బలిసి ఉండము. సో మనకి ఎంతలో కావాలో అంతలో వస్తే సరిపోద్ది. సో ఫిట్గా ఉంటే సరిపోద్ది. మరి వాళ్ళ బాడీ వచ్చేయాలి, వాళ్ళలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే నువ్వు 100% దాని మీదే పెట్టేయాలి నీ ఎఫర్ట్ అంతా. నీకు పైసలు ఉంటే నువ్వు పెట్టు, లేకపోతే ఉన్న దాంట్లో వినియోగించుకో, అంతే. ఇంకో డౌట్ ఉంది నాకు. అదేంటంటే జిమ్ చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది మన వర్కౌట్స్లో ఏ రోల్ ప్లే చేస్తుంది? బేసిక్గా బ్రో, ఇప్పుడు చాలామంది ఉంటారు
జిమ్ జాయిన్ అవుతారు, 10 డేస్ చేస్తారు, 10 డేస్ గ్యాప్ ఇస్తారు, మళ్ళీ 10 డేస్ చేస్తారు, 10 డేస్ గ్యాప్ ఇస్తారు. అలా కాకుండా నువ్వు డైట్, ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అంటే స్టార్టింగే ఎవరికి డైట్ పర్ఫెక్ట్గా రాదు, స్టార్టింగే వర్కౌట్స్ ఎవరికి పర్ఫెక్ట్గా రావు. సో మనం ఏం చేయాలంటే కన్సిస్టెంట్గా వెళ్ళాలి జిమ్కి. ఫస్ట్ నీ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోవాలి. ఇంకా నీ మైండ్ సెట్ ఎలా మారాలంటే నేను ఎలా అయినా జిమ్కి వెళ్ళాలి, డైట్ అదంతా సెకండరీ, ప్రైమరీస్ యూ హ్యావ్ టు గో టు ద జిమ్. అంతే, జిమ్కి వెళ్తే ఆ ఎన్వైర్న్మెంట్కి నువ్వు అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చుంటే పక్కోడు ఎవడో చేస్తాడు, ఆడు చేస్తున్నాడు అని చెప్పి మనకు కూడా మోటివేషన్ వస్తుంది. సో మనం కూడా జిమ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ మైండ్ సెట్ క్రియేట్ అయిపోవాలన్నమాట. సో నువ్వు జిమ్ చేయాలనుకుంటే 10 రోజులు వెళ్ళి 10 రోజులు మానేయడం కాకుండా కన్సిస్టెంట్గా ఉండాలి. సో అదే కన్సిస్టెన్సీ ఉంటేనే డిసిప్లిన్ వస్తుంది అనమాట. సో మోటివేషన్ ఏంటంటే, మోటివేషన్కి డిసిప్లిన్కి తేడా ఏంటంటే, మోటివేషన్ నువ్వు ఒక 5 రోజులు ఉంటుంది మోటివేషన్, ఫుల్ ఫైర్లో ఉంటావు 5 రోజులు, తర్వాత మోటివేషన్ పోయిందనుకో ఇంకెళ్ళవు మరి జిమ్కి. సో డిసిప్లిన్ దీన్ని ఓవర్కమ్ చేస్తుంది. సో డిసిప్లిన్ ఉంటే నువ్వు రోజు నీకు కష్టమైన పని చేస్తావు, నీకు నచ్చని పని చేస్తావు, నచ్చని పని చేయడమే డిసిప్లిన్. సో రోజు అదే పని చేస్తావు కాబట్టి మనకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో అది సో డిసిప్లిన్ వల్ల అయితే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది బిల్ట్ అవుద్ది. కన్సిస్టెన్సీ వల్ల బాడీ అయితే ఖచ్చితంగా డెవలప్ అయితే అవుతుంది. సో డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అనేది బాడీ అనేది డెవలప్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో ఇదైతే మైండ్లో అయితే పెట్టుకోండి. సో గ్రో చెప్పేటట్లు ఎవరైతే జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. ఇదనేది ఖచ్చితంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా బాడీలో గ్రోత్ అయితే ఎవరు ఆపలేడు. థ్యాంక్స్ బ్రో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మిడిల్ క్లాస్ బాయ్స్ అయినా ఏ బాయ్స్ అయినా అంటే వాళ్ళ బాడీని వాళ్ళు డెవలప్ చేసి ఫిట్గా ఉండడానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా. ఖచ్చితంగా డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో.